ఏం చేసామంటే ఒకప్పుడు మన అందరం కూడా సాతాను గారితోటి సహవాసం చేసిన వాళ్ళు. మనం ఒకప్పుడు ఎవరు ఫాలోవర్స్? మనం అమ్మా సాతాను ఫాలోవర్స్. వాడు ఏం చెప్తే మనము చేసేవాడు. వాడు ఎలాగ ఉండమంటే అలాగే చేసేవాడు. ఎవరన్నా కొట్టమంటే కొట్టడం, తిట్టమంటే తిట్టడం, వ్యభిచారం చేయండి వ్యభిచారం, దొంగతనం చేయండి దొంగతనం, అబద్ధాలు ఆడమంటే అబద్ధాలు ఆడతాం, సినిమాలు చూడమంటే సినిమాలు చూడతాం, వ్యసనాలకి. అలాగే ఆడు మనలోకి వచ్చి మనల్ని ప్రేరేపించి ఏం చేసేవాడంటే ఆడు సాతానుగాడు ఆడు దుర్మార్గ పనులు, పాప పనులు చేసేవాడు. ఒకప్పుడు మనము సాతానుతో సహవాసం చేసిన వాళ్ళము. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసం చేసినప్పుడు ఇంకా మనలో ఏమన్నదంటే, ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తు సహవాసం చేస్తే వాళ్ళు ఉంటారో అంటే వాళ్ళని ఎలాగ మారుస్తుంటే పరిశుద్ధులుగా, పవిత్రులుగా, మంచివారుగా ఏంటి చేస్తాడు. హల్లెలూయా. నీతిమంతులుగా చేస్తాడు. ఈయనతో సహవాసం ఎలా ఉంటుంది? సమాధానంగా, ఎవరినైనా శత్రువులు సైతం ప్రేమించే విధంగా ఎలా ఉంటుంది అనమాట. దర్శనం అంటే ఫుల్ డిఫరెంట్. చీకటికి వెలుగుకి ఎంత తేడా ఉందో అంత తేడా. హల్లెలూయా. కాబట్టి మనం ఒకప్పుడు సాతానుతో సహవాసం చేస్తాను. మనల్ని దేవుడు యేసు ప్రభుతో అంటే యేసు ప్రభు అంటే ఎవరు? యేసు అంటే ఎవరు? రక్షకుడు. యేసు అంటే ఎవరు? పరిశుద్ధుడు. రక్షకుడితో సహవాసం చేయడానికి మనల్ని పిలిచాడు. పరిశుద్ధుడితో సహవాసం చేయడానికి మనల్ని పిలిచాడు. పరలోక రాజ్యానికి నిన్ను తీసుకెళ్ళడానికి, నీ ఆత్మను నిత్య నరకం నుండి తప్పించి నిత్య జీవం ఇవ్వడానికి మనల్ని దేవుడు పిలిచాడు. హల్లెలూయా. కాబట్టి పిలిచిన వాడు ఎలాంటి వాడమ్మా? ఏమన్నా నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవి విషయంలో దేవుడు ఎలాగున్నాడు? ఏమా నమ్మదగినగా ఉన్నాడా లేదా? ఉన్నాడు కాదు, ఉన్నానని ప్రూఫ్ చేసాడు. హల్లెలూయా. అదండి మరి అలా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు అమ్మాయి సహవాసం చేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసం చేశానని చెప్తుంది. ప్రార్థన చేశాను నేను నా గర్భఫలం కోసం. అంటే ప్రార్థన ద్వారా ఏం చేసింది? అమ్మాయి సహవాసం చేసింది. ప్రార్థన ద్వారా పోరాడింది, అడిగింది. ఏంటి నేను నమ్మని వాళ్ళకి నువ్వు గర్భఫలం ఎత్తినప్పుడు నేను నమ్ముకున్నావు, నువ్వు నమ్మదగిన వాడు కదా, నేను నమ్ముకున్నాను కదా, నీకు ప్రార్థన చేస్తున్నాను కదా అన్నప్పుడు నాకు ఎందుకు ఇవ్వవు? ఛాలెంజ్తో కూడిన ప్రార్థన. హల్లెలూయా. యాకోబు ప్రార్థన లాగా ఉంది. కాబట్టి ఏం చేశాడు? ఇప్పుడు దేవుడి విషయంలో నమ్మదగిన వాడిగా నిలబడ్డాడు. దేవుడి కోసం తన నిలబడితే తన కోసం దేవుడు నిలబడి, అమ్మా నిన్ను నమ్మకాన్ని నువ్వు గుమ్మ చేసేవాడిని కాదు, నువ్వు అడిగిందని ఎవరైనంత సామర్థ్యత లేనివాడిని కాదు, ఈ సామర్థ్యం కలిగిన వాడినే, నేను నమ్మదగిన వాడిని ఏం చేశాడంటే